కానీ ఇక చూస్తే కేసీఆర్ గారి గురించి ఒకసారి మనం ప్రస్తావిస్తే మకుటం లేని మహారాజుగా ఒక 10 సంవత్సరాల పాటు ఆయన మొత్తంగా ఏకఛత్రాధిపత్యంగా ఆయన ముఖ్యమంత్రిగా మకుటం లేని మహారాజుగా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి విమర్శలు చూస్తే రాజశ్యామల యాగం చేసిన వ్యక్తి రాజు కాలేకపోయాడు అనేటువంటి కొన్ని రకాల అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఉగాది తర్వాత నుంచి కేసీఆర్ గారి యొక్క ఆయన రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా మేమేం చెప్తామంటేనండి, రాజశ్యామల యాగం చేసినా కూడా కాలేదు అనేటువంటి మాట ఎప్పుడూ కరెక్ట్ కాదు. యాగాలు చేసేటువంటిది ఏమిటి అంటే యోగక్షేమాల కోసం. యోగము క్షేమము ఇవి రెండూ ఉంటే పదవి ఈ రోజు కాకుంటే రేపైనా వస్తుంది. పదవి ఎవరికీ ఎప్పుడూ శాశ్వతము కాదు. పదవులు అనేటువంటివి వాళ్ళ వాళ్ళ గ్రహస్థితులను బట్టి ఆ గ్రహాలు మారుతూ ఉండేటువంటి విధానానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు కూడా మారుతాయి కదా, తప్పదు కదా. దాన్ని అక్కడనే మనం ఉంచలేము కదా, మనమేం అతీతులము కాదు కదా. అప్పుడు అందుకనే కదా ఇప్పుడు ఒక సామె చెప్తూ ఉంటారు, నబ్రుయాత్ సత్యం అప్రియం అనేటువంటిది ఏదో చెప్తారు. సత్యము అప్రియమైనప్పుడు ఆ చెప్పడంలో తేడా ఉంటుంది. రాజైనా ఎవరైనా ఇప్పుడు శాస్త్రము అనేటువంటిది మనము ఉన్నప్పుడు, శాస్త్రాన్ని మనము చెబుతున్నాము అన్నప్పుడు శాస్త్రంలో ఇది ఉందండి, మీకు నచ్చినా నచ్చకపోయినా శాస్త్రం అనేటువంటిది ఎంత నిక్కచ్చిగా ఉంటుంది అని చెప్పాడు. మామూలుగా పరమేశ్వరుడి చేతిలో త్రిశూలము వలె, దేవేంద్రుడి చేతిలో వజ్రాయుధము వలె, సుదర్శన చక్రము వలె, శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రము వలె, పరశురాముని చేతిలో గండ్రగొడ్డలి వలె అని ఇట్లా చెప్తూ వచ్చినారు. శాస్త్రం అంత నిక్కచ్చి అలా ఉంటుంది అని, వాటికి వేరే సాటి లేదు అని దాని అర్థం. అంతే కదా. అలా ఇవన్నీ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు కొట్టుకోండి అని కాదు దాని అర్థం. అంటే అంత నిక్కచ్చిగా శాస్త్రం ఉంటుంది అన్నప్పుడు చెప్పడంలో వచ్చేటప్పటికి మీకు పర్వాలేదండి, లేదండి మీరేనండి, మీరే అవుతారండి, ఊరికే మీరే అవుతారండి అని ఎంత మనము చెప్పినా ఎంత చేసినా అది వ్యక్తి భజన అవుతుంది. గ్రహస్థితులు అనేటువంటివి అనానుకూలముగా ఉన్నప్పుడు మనం ఎంత చెప్పిన దానివల్ల రావు కదా, అట్లా కాదు కదా. అందుకని తేడాలు ఉన్నప్పుడు తేడాలు ఉన్నాయండి అని గమనించి, ఇది ఎప్పుడో ఒక సంవత్సరము ముందు నుంచి ఒక 6 నెలల ముందు నుంచి ఒక దానికి సంబంధించినటువంటి ఇది చేసుకోవాల్సిన ఇది ఉండింది. సహజముగా అలాంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఏముందిలే ఇవన్నీ మామూలేలే అని అనుకోవడము జరుగుతూ ఉంటాయి కదా, మన కోసం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు కదా అనే ఉద్దేశంతో జరుగుతూ ఉంటాయి. ఎవరు చేసినా యజ్ఞయాగాది క్రతువులు రాజులు యోగక్షేమాన్ని గురించే చేస్తారు ఎప్పుడు కూడా. యోగము క్షేమము ఉండి గ్రహస్థితులు బాగున్నాయి అన్నప్పుడు పదవి అనేటువంటిది ఒకటి యాడ్ అవుతుంది పద్ధతిగా. అంతే కదా. అంతే మరి అందరూ ఇప్పుడు రాజశ్యామల యాగం ఇద్దరు చేస్తే మరి ఇద్దరు ఎట్లా గెలుస్తారు? ఎవరికో ఒక యాగము ఎవరిదో ఒకరిది కరెక్ట్ కాలేదనేటువంటి మాటే కదా వస్తుంది. అయినా ప్రతిదానికి రాజశ్యామల యాగం చేయడం అనేటువంటిది ఒకటి పరిపాటి అయిపోయింది. రాజశ్యామల యాగం చేసినంత మాత్రాన రాజు అవుతాడా? కాదు. కొన్ని సుకృతం కూడా ఉంటుంది కదా. కాదు అవి కూడా కాదండి. మనము ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాంట్లో చేసేటువంటి ఒక విధానాలు వేరున్నాయి. కొన్ని దాని గురించి చేసేటువంటి ప్రక్రియలు కొన్ని చాలా వేరుగా ఉంటాయి నిరంతరము. ఇప్పుడు శక్తి లేని వాళ్ళు శక్తిని తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి? మనకు ఒక శక్తి రావాలి అంటే, ఇప్పుడు నేను ఒక బరువును ఎత్తాలి, ఇన్ని కిలోలు బరువును ఎత్తాలి అనుకునేటువంటి వాడు ఊరికే మన ఇంట్లో పప్పన్నం తినిపోయి నేను ఎత్తుతానంటే ఎత్తలేడు కదా. దానికి కావాల్సినటువంటి విధానము, దానికి కావాల్సినటువంటి పద్ధతి ప్రకారముగా ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన విధానముగా కొంత ప్రాక్టీస్ చేసి అక్కడికి పోయి దాన్ని సాధించుకొని రావాలి కదా. అంటే ముందుండిందా? లేదు కదా, తెచ్చుకున్నాడు కదా. అలాగే ఇది కావాలి అనుకున్నప్పుడు చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు వేరున్నాయి.
అవి నిజంగా చేసి పెడతాము, మీకోసమే మా జీవితము ధారపోస్తాము అన్నట్టుగా చేసే విధానముగా ఉండాలి, గురుగారు. చెయ్యాలి. అలా చేసుకుంటే నిజానికి కేసీఆర్ గారి జాతకము ఇప్పుడు కూడా బాగుంది, అవునా? బాగులేదు అనేది ఏమి కాదు. ఉమ్. మరి ఏమిటి బాగుంటే ఏమిటంటే అంటే ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన బాగలేదని కాదు కదా దాని అర్థం. అవును. మహామహులు ప్రతిపక్షంలో లేరా? అవును. మహానటుడు ఎన్టీ రామారావు అట్లాంటి వాడు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోలేదా? అక్కడికి పోవచ్చు, పోకపోవచ్చు అసెంబ్లీకి, కానీ ప్రతిపక్షము అనేటువంటిది అయితే ఆ హోదా అయితే పొందాడు ఉంది. కదా. అవును. నా జీవితంలో నేను ప్రతిపక్షను పొందను అనడానికి లేదు కదా, ఎవరేమి అతీతము కాదు కదా. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఇంకా విలువలు పడిపోయినట్ట లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదు కదా. అది అది అన్నీ ఉంటాయి. అందుకని ఇప్పటికీ కేసీఆర్ గారి జాతకము బాగుంది. నన్ను అడిగితే ఆయన జాతక ప్రకారముగా యోగవంతముగా ఉన్నది. కానీ వాళ్ళు దృష్టి పెట్టాల్సిన దాని మీద కాకుండా పక్క దృష్టి పెట్టారని నాకున్నటువంటి అభిప్రాయం. అది నేను చెప్పగలుగుతాను. గురుగారు.